ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మన నూతన ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి మీ అమూల్యమైన సపోర్టును మీ యొక్క సహకారాన్ని మాకు అందించాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఏవిఎం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈరోజు ఏవిఎం తెలుగు ఛానల్లో ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు. కమల దళంలో కలకలం, చర్చనీయాంశమైన ఈటల వ్యవహారం, రాజేందర్ వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా, క్లిప్పింగ్లతో నివేదిక పంపించిన రాష్ట్ర బీజేపీ, ఈటల పార్టీ లైన్ దాటారంటున్న పార్టీ వర్గాలు, సొంత పార్టీ నేతను దూషించడంపై అభ్యంతరాలు. మరొక ప్రధాన వార్త, 10 ఏళ్లు నేనే సీఎం అనడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం, రికార్డ్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు, ఎక్స్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో 2 ప్రధాన వార్తలు. ఇవి నిజంగా 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. ముఖ్యంగా కేంద్రంలో ఒక పక్క బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం, వారి పార్టీలో బీజేపీ పార్టీలో కుమ్ములాటల వ్యవహారం గురించి. ఇంకొక ప్రధాన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఎక్స్లో సీఎంపై నేరుగా సీఎం గత 2-3 రోజుల క్రితం మాట్లాడినటువంటి, నల్గొండ జిల్లాలో మాట్లాడినటువంటి సభా వేదికలో మాట్లాడినటువంటి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అనే ఒక మాటను తను వ్యతిరేకించడం జరిగింది. ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించడం జరిగింది. ముందుగా మనం బీజేపీ పార్టీలో అసలు ఏం జరుగుతూ ఉంది దాని గురించి ఒకసారి మనము చూద్దాం. ఒకసారి కమల దళంలో కలకలం, చర్చనీయాంశమైన ఈటల వ్యవహారం, రాజేందర్ వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా, క్లిప్పింగ్లతో నివేదిక పంపించిన రాష్ట్ర బీజేపీ, ఈటల పార్టీ లైన్ దాటారంటున్న పార్టీ వర్గాలు, సొంత పార్టీ నేతను దూషించడంపై అభ్యంతరాలు. ఇది పరిస్థితి. నిజంగా ఒక్కసారి బీజేపీ పార్టీకి కొంత ప్రజలలో కొంత సానుకూలత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో, గ్రామాల స్థాయిలలో, బూత్ స్థాయిలో నిజంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అహర్నిశలు కష్టపడుతూ పార్టీ బలోపేతం కోసం చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉన్నారు. ఒక్కసారి ఓ నాయకులారా, అది కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఈ యొక్క వ్యక్తిగత విభేదాలను పార్టీపై ఎందుకు రుద్దుతూ ఉన్నారు? ముఖ్యంగా ఈ ప్రభావం కార్యకర్తలపై పడుతూ ఉంది కదా. మీ ఎంపీ ఎన్నికల్లో, మీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కార్యకర్తలు చాలా తీవ్రంగా కష్టపడ్డారు, అహర్నిశలు కష్టపడ్డారు. మీరు గెలిచిరంటే మీ వ్యక్తిగతంగానో లేకపోతే మీ సొంతంగా గెలిచిరని సంబరపడకండి. కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో, బూత్ స్థాయిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్లో బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారు? అధికార పార్టీని ఎదిరించి చాలా తీవ్రంగా కష్టపడ్డారు కదా. మీ గెలుపులో చాలా తీవ్రంగా వారి పాత్ర ఉంది కదా. లక్షలాది ఓట్ల మెజార్టీ ఏ విధంగా వచ్చింది? బీజేపీ పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే కదా. మరి ఇవాళ బీజేపీ పార్టీ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీ లొల్లేంది? మీ పంచాయతీ ఏంది? మరి బీజేపీ పార్టీ కార్యకర్తల గెలుపు కోసం మీరు కష్టపడి బీజేపీ పార్టీ కార్యకర్తలను ఒక సర్పంచ్ గాను, ఒక ఎంపీటీసీ గాను, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా గెలిపించాల్సిన బాధ్యత మీపై లేదా? మరి మీరే ఈ విధంగా, ఈ సమయంలో, ఈ సందర్భంలో మీరు ఈ విధంగా మీ మధ్యలో పంచాయతీలు పెట్టుకొని, వ్యక్తిగతంగా మీరు ఎజెండాలు పెట్టుకొని మీరు ముందుకోతే బీజేపీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? బీజేపీ పార్టీ కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు, ఎక్కడైనా కూడా చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు. అలాంటిది వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి కానీ మీరు మీ మధ్యలో ఈ వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకొని మీ స్వలాభం కోసం పార్టీని డ్యామేజ్ చేసుకుంటే పార్టీకే కదా నష్టం. బీజేపీ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఒక పక్క మిగతా పార్టీలు అగ్రనాయకత్వం దృష్టి పెడతా ఉంది. మీ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఏదైనా ఉంటే, ఏదైనా సమస్య ఉంటే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోవాలి, అక్కడ కూర్చోవాలి, పార్టీ పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకొని, మీకైనా సమస్య ఉంటే, వ్యక్తిగతంగా ఇబ్బంది అయితే మాట్లాడుకొని చర్చించుకొని ఆ సమస్య పరిష్కరించుకోవాలి కదా. ఇట్లా బహిర్గతం అది ఈ మీడియా ముందుకు వచ్చి లేకపోతే ఒకరిపై ఒకరు
దుర్భాషలాడుకుంటూ, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే ఎవరికి నష్టం? ఎంతో కొంత ప్రభావం పార్టీపై పడతది గదా! మరిప్పుడు ఎన్నికల సందర్భం గదా! ఈ ఎన్నికల సందర్భంలో ఎందుకు ఇట్లా మీకు మీరే చులకన చేసుకొని కార్యకర్తలు చాలా తీవ్రంగా జెండాను మోసి ఒక్కొక్క బీజేపీ కార్యకర్త దశాబ్దాల కాలం నుంచి బీజేపీ పార్టీ జెండాని వి విడవకుండా పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో రాకున్నా సరే, ఒక ఎమ్మెల్యే లేకుండా గూడా వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయ స్వలాభం రాకున్నప్పటికీ చాలా వాళ్ళకు గూడా ఆశలుంటాయి గదా! ఒక సర్పంచ్‌గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా పోటీ చేసి గెలవాలని ఒక ఆశలుంటాయి గదా! మరి వారిని గెలిపించే బాధ్యత మీపై లేదా? మరి మీరే ఈ విధంగా ఉంటే రేపు ఎట్లా? ప్రజల్లోకి ఎట్లా పోతారు మీరు? ఎట్లా ఇది? ఈ సమయమేనా ఇప్పుడు? ఈ సందర్భమేనా ఇది? ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఒక పక్క మీడియాలో గాని, రాష్ట్రంలో గాని ఒక పక్క కోడే కూస్తా ఉంటే, మీరు ఈ సమయంలో, ఈ సందర్భంలో మీ లొల్లేంది? మీ పంచాయతీ సరే మీకేమైనా వ్యక్తిగతంగా ఇబ్బందయితే పార్టీ హైకమాండ్ ఉంటది, జాతీయ నాయకత్వం ఉంటది, రాష్ట్ర నాయకత్వం ఉంటది. పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించుకోండి. ఈ ప్రభావం బీజేపీ పార్టీ కార్యకర్తలపై పడితే ఎట్లా? మీరిద్దరు అగ్రనేతలే గదా! మీకు రాజకీయ అనుభవం చాలా ఉంది గదా! మీరెందుకు తొందరపడి ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం ఇది? ఈ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంటది గదా! మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ముందుగా మీరు మీ కార్యకర్తలకు, మీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉండండి. వారిని గెలిపించండి ఫస్టు. మరొక ప్రధాన వార్త 10 ఏళ్లు నేనే సీఎం అనడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు. ఎక్స్‌లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వాస్తవంగా ఘాటు వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి ఆహ్, గత కొన్ని రోజుల క్రితమే నల్గొండ జిల్లా పర్యటన చేయడం జరిగింది. ఆ పర్యటనలో ఆ సభలో మాట్లాడుతూ అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ 10 ఏళ్ళు రాబోయే 10 ఏళ్ళు గూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మరొకసారి గూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజల మద్దతుతోటి. 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటా అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై అదే జిల్లా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్‌లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇది నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇది సహించరు. అదే ముఖ్యమంత్రిని ప్రకటించేది జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎన్నికల సందర్భంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు ఏ స్థాయిలో ఉండాలనేది పార్టీ హైకమాండ్, జాతీయ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది తప్ప ఎవరికి వారే ఇలా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అనడం సరైన విధానం కాదు అని అదే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి మాటలను వ్యతిరేకించినట్టుగా కనబడతా ఉంది. మరి ఇది కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బయటపెట్టినట్టు అవుతోంది. అంతే గదా! ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను వ్యతిరేకించినట్టే గదా! అది డైరెక్టో వ్యతిరేకించినట్టే గదా! ఇట్లాంటి మీకు మీరే వ్యతిరేకించుకొని మీరు గెలిచింది ప్రజలు ఓట్లయితే గెలిచిర్రు గదా! ప్రజలకు మేలు చేయండి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. మీరే గదా ఉన్నది ముఖ్యమంత్రిగా. వేరే వాళ్ళైతే గాదు గదా! మీ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిర్రు. ప్రజలకు సేవ చేయండి. ప్రజా సమస్యలను పరిష్కరించండి. ఆ విధంగా ముందుకెళ్ళండి గానీ, ఒకరిపై ఒకరు మీకు మీరే విమర్శలు చేసుకుంటే ప్రజలలో చులకన అవుతారు గదా! పార్టీ డ్యామేజ్ అవుతది గదా! రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? మీకు మీరే ఇట్లా అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మీ లీడర్లతోనే గాదు. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా నాయకులు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చితే ఎమ్మెల్యేలుగా మీరు గెలిచిర్రు. అది మర్చిపోకండి. గెలవంగానే ఏదో గొప్పతనం వచ్చిందని అది చేయకండి. రానున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సందర్భం ముందుకొస్తుంది. మీరు ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించండి. ఒక సర్పంచ్‌గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్‌గా గెలిపించండి. వారి కోసం కష్టపడండి. వారి కోసం గ్రామాలలో తిరగండి. ఇది వదిలేసి మీకు మీరు విమర్శలు చేసుకోవడం, మీకు మీరు పదవుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇది సరైన సమయం గాదు. సరైన సందర్భం గూడా గాదు వాస్తవంగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేయండి మీరు. వారిని గెలిపించండి. వారికి గూడా 5 సంవత్సరాలకు ఒకసారే గదా అవకాశం వచ్చేది. మీరు అభివృద్ధి చేయండి. ప్రజా సమస్యలు పరిష్కరించండి. ప్రజా సమస్యలు గ్రామాలలో మీరు పరిష్కరిస్తే అది ఆ మేలు ఆ పార్టీపై పడుతది. పార్టీకి పాజిటివ్ వస్తది. గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కొంచెం ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటది గదా!
వారికి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు అండగా ఉండండి. మీరు అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ కాబట్టి ప్రజలకు అండగా ఉండండి.